ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. హైదరాబాద్కు వెళ్లిన తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు రేవంత్. ప్రస్తుతం తన వద్ద ఉన్న శాఖల్ని కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు. తెలంగాణ మోడల్ కులగణనను కర్ణాటక ప్రభుత్వానికి వివరించేందుకు ఢిల్లీకి వచ్చినట్లుగా వివరించారు. తాను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్లోకి ఎంట్రీ ఉండదన్న సీఎం రేవంత్ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు పట్టిన కురివి దయ్యాలంటూ ఫైర్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తన వద్దున్న శాఖల్నే మంత్రివర్గంలో కొత్తగా చేరబోయే మంత్రులకు కేటాయిస్తున్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఢిల్లీ టూర్కి సంబంధించినటువంటి మిగతా అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. సో మొత్తం భారీ ఎత్తున ప్రక్షాళన జరుగుతుంది, మార్పులు జరుగుతాయని చెప్పి అందరూ అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డి సస్పెన్స్ కు తెరదించారు. ప్రస్తుతానికి కేవలం 3 మంత్రులకు తన వద్ద ఉన్నటువంటి శాఖలను కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఎస్సీలకు 2, అలాగే ఒకరు బీసీని కేబినెట్ విస్తరణలో అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద అనేక కీలక శాఖలు ఉన్నాయి. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ లాంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి నేపథ్యంలో తన వద్ద ఉన్నటువంటి శాఖల నుంచే ఈ 3 మంత్రులకు నూతన శాఖలు కేటాయిస్తానని చెప్పారు. సో ఇటు డిప్యూటీ సీఎం గానీ అలాగే సీనియర్ మంత్రులు, ఇన్ఛార్జ్ సెక్రటరీ లేకుండా మొత్తం ప్రక్షాళనపైన తాము నిర్ణయం తీసుకోలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా కర్ణాటకలో కులగణన నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ మోడల్లో కర్ణాటక కులగణన నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచన చేశారు. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణలో ఏ విధంగా కులగణన చేశామో దాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు, డీకే శివకుమార్ కు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. సో ఇతరత్ర విషయాలపైన కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోసారి ఈ నెల 19, 20 తేదీలో కూడా ఢిల్లీ పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. సో అవసరమైతే తాను ఢిల్లీకి 500 సార్లు వస్తానని, దీనిపైన వచ్చేటువంటి రాజకీయ విమర్శలను పట్టించుకోనని చెప్పారు. తన అధిష్టానం ఢిల్లీలో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీతో అనేక పనులుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీకి వస్తానని, తెలంగాణకు సంబంధించినటువంటి పనులన్నిటి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు వస్తానని కూడా ఢిల్లీకి పదే వస్తున్నారు అనేటువంటి విమర్శలకు ఆయన సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన తన యొక్క బాణిని వినిపించేందుకు 19 ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా తాను వివరిస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక వీటితో పాటు ప్రధానంగా ఇటు కమిషన్ గా ఇటు రేవంత్ రెడ్డి కవితకు సంబంధించినటువంటి అంశంపైన కూడా స్పందించారు. సో కవిత చేస్తున్నటువంటి విషయం అంతా కూడా అసెంబ్లీ రౌడీ సినిమాలో తరహాలోనే డ్రామా కొనసాగుతోంది. ఇదంతా కూడా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి డ్రామా తప్ప మరొకటి లేదు. అటెన్షన్ డ్రా చేసేందుకే కల్వకుంట్ల కుటుంబం, కవిత ఇలాంటి డ్రామా చేస్తున్నారని చెప్పారు. తాను ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత సహా ఎవరిని కూడా రానిచ్చేటువంటి ప్రసక్తి లేదని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు పట్టిన ఒక కొరివి దయ్యాలుగా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఊహాగానాలకైతే రేవంత్ రెడ్డి తెరదించారు. ఓకే వెంకటేష్.